ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట. ఇంకా సాటర్డే రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఏంటంటే దోసపిండి, ఇడ్లీ పిండిలు అన్నీ అయిపోయినాయి. అందుకని ఇవాళ ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా అయిపోతుందని మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఒక పక్కన అయితే వేసేసాను, వేగిపోతుంది అన్నట్టు. ఇవాళ సాటర్డే అయినా కూడా మా పిల్లలకి ఫుల్ డే స్కూల్ ఉంటుందండి. సెకండ్ సాటర్డే వచ్చేసి హాలిడే ఇస్తున్నారు. ఇంక మిగతా సాటర్డేస్ అన్నీ ఫుల్ డే పెడుతున్నారు. ఇంక వాళ్ళకి లంచ్ బాక్స్లో కానీ పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. వాళ్ళు అడిగారనమాట, అమ్మ నాకు ఇవాళ పొటాటో ఫ్రైయే కావాలని చెప్పేసి. ఇంకా అందుకనే ఫ్రై పెట్టేశాను. ఇంకో పక్క రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా మాకైతే టీ అయితే పెట్టేసుకున్నాను, పిల్లలకి పాలు కూడా ఇచ్చేసాను. ఇలా ఉంటుందండి మార్నింగ్ హడావుడి. ఇంకొక పక్క రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా ఒక పక్క మ్యాగీ అయితే చేస్తున్నాను కదండి, ఇంకా దాంట్లో వాటర్ అది వేసి మ్యాగీ వేసేస్తాను. ఇంకా అది ఉడికేలోపు టీ అయితే తాగేద్దామని చెప్పేసి ఇంక మ్యాగీ అయితే వేసేసాను. ఈ లోపు టీ అయితే పెట్టించేసాను మా వారితో. అప్పుడు అయిపోయింది కూడా అయిపోయింది. ఇంక నా పని అంతా అయ్యాక నేను రిలాక్సింగ్గా కూర్చొని అయితే టీ అయితే తాగుతున్నాను. పిల్లలు అయితే స్నానానికి అయితే వెళ్ళిపోయారండి. ఇలా ఉంది. ఇంకా ఈ మధ్య అసలు వీడియోస్ తీయటమే అవ్వట్లేదండి. ఫుల్ హడావుడిగా అయిపోతున్నాయి ఏంటో డేసు. ఇంకా పైన ఇంటి పని ఒకటి మొదలు పెట్టాం కదా, ఇంకా మార్నింగ్ వాళ్ళు వస్తారు, ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. ఏదో ఒకటి హడావుడిగానే ఉంటుందండి ఈ మధ్యకాలంలో. అందుకే సరిగ్గా వీడియోస్ కూడా ఏమీ తీయట్లేకపోతున్నాను. చూసారా, పొటాటో ఫ్రై ఇలా చేస్తే ఇష్టంగా తింటారనమాట పిల్లలు. ఇంకా అందుకనే వాళ్ళిద్దరి వరకే చేశాను. ఇలాగా ఆనియన్స్ అది ఏం వేయకూడదు, ఓన్లీ పొటాటోస్ వేస్తే ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే పెట్టేశానండి. లంచ్ బాక్స్ అయితే ఇలా సర్దేశాను. ఈ మధ్య వీళ్ళకి ఏంటంటే రైసే తీసుకురావాలని చెప్తున్నారు, టిఫిన్స్ అవి అలో లేవని చెప్తున్నారు. ఇంకా అందుకనే ఇంకా రైస్ చేశాను. ఇంకా రోజు నార్మల్గా బాదము, క్యారెట్లు ఇవే పెడుతున్నానండి. పాపం వాళ్ళకు కూడా బోర్గా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇవాళ సాటర్డే కదా, ఇంకా అందుకే బిస్కెట్స్ అయితే పెట్టానండి, క్రీమ్ బిస్కెట్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యాగీ అయితే పెట్టిచ్చేస్తున్నాను పిల్లలకి, ఇంకా మా వారికి పిల్లలిద్దరికి. ఇంక వాళ్ళని అయితే స్కూల్ బస్ అయితే ఎక్కిచ్చేసి వచ్చేసానండి. హడావుడైపోయింది. ఇంక వచ్చి నేనైతే మ్యాగీ వేడి చేసుకున్నాను, చల్లారిపోయింది. కొంచెం చీజ్ ఉంటుంది కదా, చీజ్ వేసుకుంటే మ్యాగీలో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చూసారా, చీజ్ అయితే వేసుకుని పైన కర్రీ కట్ చేసిన ఆనియన్స్ ఉంటే అవి వేసుకొని తినేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. గోరుచిక్కుడుకాయలు, నార్మల్గా గోరుచిక్కుడుకాయలు అయితే కుక్కర్లో 2 విజిల్స్ పెట్టేసి ఉడకబెట్టేసుకున్నాను. ఇంకో పక్కన ఇక్కడ వేరుశెనగ గింజలు అయితే ఇలా వేయించేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ అవి వేగిపోయాక గోరుచిక్కుడుకాయ కూడా వేసేసి వేగిపోయాక ఇంకా కరివేపాకు అన్నీ బాగా వేగిచ్చేసి కర్రీ మొత్తం సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా మగ్గిపోయాక దింపేటప్పుడు ఈ వేరుశెనగ గింజల పొడి ఉంటుంది కదా, ఇది వేసుకుంటే కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈరోజు నిజంగా నా కర్రీకి దిష్టి తగిలిపోయింది. అసలు ఏమైందో లాస్ట్లో చెప్తాను. ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందంటే కూర చాలా కమ్మగా అయితే ఉంటుందండి. ఒకసారి ఎవరన్నా ఇట్లా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంక నేను రసం ఏదన్నా సాంబార్ పెడదాం అనుకున్నాను, కానీ ఇంక అప్పటికే టైం చాలా అయిపోయింది. ఇంకా పని వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఒకసారి ట్రిప్ టీ పెట్టాలన్నమాట 11:30, 12కి అలాగా. ఇంకా అప్పటికే అంత టైం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వండుదాంలే అన్నట్టు ఇంకేమీ చేయలేదు. ఇంకా వాళ్ళకి టీ ఇచ్చేసి నా పనులన్నీ అప్పటికి అయిపోయినాయండి. ఇంకా స్నానం కూడా చేయాలి. ఇంక ఈ లోపలికి టీ ఇద్దామని పైకి వచ్చి ఇంక నేను కూడా టీ తాగుతున్నాను. టీ తాగేసి ఇంకా కిందకి వెళ్ళి రెడీ అయిపోయానండి. స్నానం వచ్చేసాక మా వారు వచ్చారు అన్నం పెట్టమని. చూడండి, కర్రీ మొత్తం మాడిపోయింది ఇవాళ. అది కర్రీ నేను ఆఫ్ చేసేసాను అనుకుని సిమ్లో పెట్టేసి వెళ్ళిపోయానండి బయటికి. వెళ్ళిపోతే అది బాగా అత్తయ్య గారు ఇంట్లోకి వచ్చేటప్పుడు అడిగంటిపోతుందంట. ఇంకా అత్తయ్య గారు వచ్చేసి కట్టేసి పైదల్లా తీసారు. ఇంకా కింద చాలా కర్రీ పడేసాను అనమాట. అలా మాడిపోయిందండి. ఇంక మళ్ళీ వేరే కర్రీ వండుదామన్నా కూడా ఇంక నాకు ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఎంత చక్కగా కుదిరిన కర్రీ ఇలాగ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్య గారు ఉండి ఇది కంద అంటారు కదా, కంద పచ్చడి పెట్టించారంట మా ఆడబడుచు. ఇంకా దాన్ని అయితే తాలింపు పెట్టారు. ఇంకా ఇది ఉంది కదా, ఇంకా ఈ రెండిట్లతో మేనేజ్ చేసేసాము. మా వారైతే అసలు మాడిపోయినాయి అసలు తినరు. కొంచెం కూరలలో ఉప్పు కారాలు అయితే తగ్గినా కూడా తింటారేమో, కానీ అసలు ఏదన్నా మాడింది వస్తే నాకు వద్దు తీసేయమంటారు. కాకపోతే వాళ్ళు కొంచెం అలాగే అడ్జస్ట్ అయి తిన్నారు పాపము. ఇంకా ఆయన అయితే చేలోకి అయితే వెళ్ళిపోయారండి. ఇది ఏంటంటే
గడ్డి కలుపు అదంతా మొలిసేసిందంటే దాన్ని అయితే నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటున్నారు ట్రాక్టర్ వేసుకొచ్చి. ఇంకా తను వెళ్ళాక నేను కూడా లంచ్ అది చేసి మధ్యాహ్నం నాకు పిల్లలు ఇంటికాడ లేరు కదా, బోర్ కొడుతుందని చెప్పేసి కొంతసేపు చేలోకి వెళ్ళానండి నేను కూడా. చూసారా ఇలా ట్రాక్టర్ అయితే ఇలా చేస్తున్నారు. ఎంత రిలీఫ్గా ఉంటుందో పొలంలోకి వెళ్తే, ఎంత హాయిగా ఉంటుందో. నాకు చేలో నిజంగా మా ఇంటికాడ కన్నా చేలో కట్టుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంత రిలాక్సింగ్గా ఉంటుంది పొలంలో. ఆ బర్డ్స్ వస్తాయి, ఇలాగే చుట్టూ పచ్చదనం, ఎలాగైనా చేలో భలే ఉంటుందండి. వాటర్ వెళ్ళే సౌండ్స్ అవన్నీ నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ తనైతే ట్రాక్టర్తో చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పరిస్థితులు చాలా మారిపోయినాయి కదండి. ఇప్పుడు అసలు రైతుల కంట పిల్లనివ్వట్లేదంట. మొన్న బెంగళూరు విధానసౌధం దగ్గర అయితే రైతులందరూ స్ట్రైక్ చేశారండి. ఎందుకంటే పిల్లనివ్వట్లేదంట ఎవరు. అలా మారిపోయింది. అసలు ఏంటో అర్థం కావట్లేదు. అందరూ ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, జాబ్లే చేయాలి, అందరూ అలాగని ఫీల్ అయిపోతుంటే రేపు అన్న రోజులు మనం తినటానికి మనకి ఎలా వస్తుందో చెప్పండి మీరేని. ఇంకా ఎవరో ఒకళ్ళు పండిస్తేనే కదా మనకంటూ ఫుడ్ వచ్చేది. ఇంకా అందరికందరూ అలాగే అయిపోయి అసలు చాలా వరకు జనరేషన్కి తగ్గిపోయారండి వ్యవసాయం చేస్తూ. అందరూ జాబ్లు ఇలాగానే వెళ్ళిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్లో ఇంకా అసలు ఎవరు చేయరు వ్యవసాయం. అంటే సమాజంలో రైతు అంటే గౌరవించాలి ఇలాగని అంటారు కానీ చెప్పాలంటే ఎంత లోకుగా చూస్తారోనండి రైతుల్ని. మేము ఫేస్ చేస్తాం కదా ఒక్కొక్క సిచ్యువేషన్లో, అందుకే చెప్తున్నాను. ఇంక నేను కూడా ఒక రౌండ్ వేసాను మా వారు ట్రాక్టర్లో కూర్చొని. ఇలాగైతే గడిచింది. ఇంక మళ్ళీ ఈవినింగ్కి వచ్చేసి మార్నింగ్ దోసపిండి అయితే నానబెట్టాను, అదైతే మిక్సీకి వేసేసానండి. ఇంతేనండి వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.